బాల్యదశ. బాల్యదశ ఒక అద్భుతమైన అందమైన కాలం. అది 6 సంవత్సరాల నుండి 12 సంవత్సరాల మధ్య కాలం. బాల్యదశలో ఒక స్థిరత్వం ఉంటుంది. తమ పని తాను స్వయంగా చేసుకోగలుగుతాడు. తాను వేరొకరిపై ఆధారపడడు. శరీర పెరుగుదల నెమ్మదిగా ఉంటుంది. బాల్యదశలో సందేహాలు ఉండవు. సమూహంతో ఆటలు ఆడుతాడు. బాలుడు ఎక్కువ సమాజంతో ఎక్కువగా ఉండుట వలన ఎక్కువ మాటలు నేర్చుతాడు. ఏదైనా విషయం కోసం ఎందుకు, ఎట్లా అని అడుగుతాడు. బాల్యదశలో సత్య అసత్యాలు తెలుసుకుంటాడు. బాల్యదశలో వ్యర్థపు వస్తువులు, గాజు, గోళీలు, గులకరాళ్ళు, గుడ్డ పీలికలు అప్పుడప్పుడు పిల్లల జేబుల్లో కనిపిస్తాయి. రిచర్డ్ బర్డ్ అనుసరించి 9 సంవత్సరాల పిల్లలు నిర్దేశమైన తిరుగుడు తిరుగుతారు. బాల్యదశ తెలుసుకోవాలి అనే భావన ఎక్కువగా ఉంటుంది. జంతువులు, హాస్య వినోదం, నాటకం, వీరగాథలు, కథలు వీరు అభిరుచులు చూపుతారు. 8 సంవత్సరాలు అయిన తర్వాత మంచి చెడు, నైతిక అనైతిక విషయాలు ఆలోచిస్తారు. బాల్యదశలో కఠినమైన శాసనాలు నచ్చవు. బాల్యదశలో వినాలనిపించదు ఉపదేశాలు. బాల్యదశలో బాలుడు బహిరంగ మాట్లాడుతాడు. స్వయంగా వస్తువులు, సామాజిక వికాసం, బయట వ్యక్తులు, వస్తువులు పరిచయాలు చేసుకోవడానికి ప్రయాసపడతాడు. బాల్య 12 సంవత్సరాల చివరిలో 8 పౌండ్లు బరువు చేరుతుంది. 10 సంవత్సరాల ఆయువు బాలుడు యొక్క బరువు బాలికపై ఎక్కువ. దాని తర్వాత బాలిక బరువు పెరిగిపోతుంది. 6 సంవత్సరాల నుండి 12 సంవత్సరాల ఎత్తు ఎక్కువ పెరుగును. అది కూడా ఎత్తు ఒక 2 లేదా 3 ఇంచు మాత్రమే. 9 సంవత్సరాల బాల్యం బరువు 90% అవుతుంది. బాల్యదశలో ఎముకల సంఖ్య పెరుగుతాయి. ఎముకల సంఖ్య 350 ఉంటుంది. బాల్యదశలో హృదయ చప్పుడు నెమ్మదిగా ఉంటుంది. నిమిషానికి 85% ఆ యొక్క చప్పుడు ఉంటుంది. 12 సంవత్సరాలు గుప్త అంగాలు తీవ్రంగా ఎక్కువగా ఉంటుంది. 6 సంవత్సరాల బాలుడు 13, 14 సంఖ్యలు లెక్కలు వేస్తాడు. 8 సంవత్సరాల బాలుడు చిన్న కథలు చెబుతాడు. 9 సంవత్సరాల బాలుడు సమయం, తారీఖు పై. 10 సంవత్సరాల బాలుడు 3 నిమిషాలు 60 నుండి 70 శబ్దాలు మాట్లాడుతాడు. 3 నిమిషాల్లోన సుమారుగా 60 నుండి 70 శబ్దాలు మాట్లాడతాడు. 12 సంవత్సరాల బాలుడు చూచిన సినిమాని స్టోరీ చెప్తాడు. 12 సంవత్సరాల బాలుడు ఏమొచ్చి చూసిన సినిమాని స్టోరీ చెప్తాడు. బాల్యదశ చివరిలో 12 సంవత్సరాల చివరిలో 80 నుండి 85 పౌండ్స్ పెరుగుతాడు. బాలుడు కన్నా బాలిక బరువు ఎక్కువగా ఉంటుంది. బాల్యదశలో అద్భుత అందమైన కాలమని ఏ శాస్త్రం చెప్పారంటే కోల్ ఆర్ బ్రూస్ అనే శాస్త్రవేత్తలు బాల్యదశను అద్భుతమైన అందమైన కాలమని చెప్పారు. బాలునకు ఏ పనిలో విశేష ఆనందిక దొరుకుతుందంటే రచనా కార్యాల ద్వారా విశేషమైన ఆనందాన్ని దొరుకుతుంది. బాలుడు ఎలాంటి వస్తువులు సంగ్రహిస్తాడు? గాజు వస్తువులు, టికెట్లు, గుడ్డలు, రాళ్ళు,
ఇటువంటివి చిన్న చిన్న బొమ్మలు సంగ్రహిస్తాడు. బాలిక ఎలాంటి వస్తువులు సంగ్రహం చేస్తూ ఉంటుంది? బాలిక బొమ్మలు, ఆట బొమ్మలు, ఏవో ముక్కలు ఇటువంటివి సంగ్రహిస్తూ ఉంటుంది. బాలునికి అతి ఎక్కువ ఇష్టము ఆటల్లో ఉంటుంది. ఏ వయసులో బాలుడు సామూహిక ఆటలు ఆడుతాడంటే 11 సంవత్సరాల నుండి 12 సంవత్సరాల మధ్యకాలంలో ఈ యొక్క పిల్లలు ఆటల్లో సామూహిక ఆటలు ఆడుతూ ఉంటారు. బాల్య నిర్మాణ సమాధాన బాధ్యత చదువు, తల్లిదండ్రులు, సమాజంపై ఉంటుంది. బాల్య దశలో నాడులు నరాలు బరువు 27% ఉంటుంది. బాల్య దశలో ఎముకల సంఖ్య 350 ఉంటుంది. అదే శైశవ దశలో అయితే 270 ఉంటుంది. వ్యక్తి నివసించే సంఘాల్లో ఆ వ్యక్తి పాత్రను, హోదాను నిర్ణయించే లక్షణ అంశాలను సమైక్యం, దాన్ని మూర్తమత్వం అంటారు. ఈ యొక్క నిర్వచనం E.W. బర్జెస్ అనే శాస్త్రవేత్త తెలియజేశాడు. వ్యక్తి యొక్క లక్షణాలు, గుణాలు, నమూనాలు యొక్క నిర్వచనం J.F. బ్రౌన్ అనే శాస్త్రవేత్త తెలియజేశాడు. మూర్తమత్వం అంటే జీవన రీతి అని అడ్లర్ అనే శాస్త్రవేత్త తెలియజేశాడు. మనిషి ఎలాంటి వాడో హృదయం వల్లనే కాదు ముఖంలో తెలుస్తుందని జార్జ్ మాక్ డొనాల్డ్ అనే శాస్త్రవేత్త తెలియజేశాడు. కౌమార దశ ఆరంభం 12 నుండి 21 సంవత్సరాల వరకు. హర్లాంగ్ అనే శాస్త్రవేత్త అనుసరించి కౌమార దశ 3 దశలుగా విభజించారు. అవి మొదటిది కిశోర దశ 10 నుండి 12 సంవత్సరాల మధ్య కాలంలో ప్రారంభమవుతుంది. కిశోర దశ 13 నుండి 16 సంవత్సరాలు ఉత్తర కిశోర దశ అని 15 నుండి 21 వరకు ఈ విధంగా తెలియజేశాడు. హర్లాంగ్ శాస్త్రవేత్త అనుసరించి బాలలు, బాలికలు ప్రవేశం తేడా ఉంటుంది. బాలలు 11 నుండి 13 సంవత్సరాలు అయితే బాలికలు 10 నుండి 11 సంవత్సరాల మధ్య కాలంలో తేడా ఉంటుంది. 13 నుండి 17 బాలలు ఉంటే 12 నుండి 16 సంవత్సరాలు వాళ్ళలో తేడా ఉంటుంది. 18 నుండి 21 సంవత్సరాలు వాళ్ళ పిల్లలకైతే 15 నుండి 20 సంవత్సరాలు మధ్య గల పిల్లల యొక్క తేడాలు కనిపిస్తాయి. నీరు, గాలి, సామాజికమైన వాతావరణ ప్రభావం వీరిపై ఉంటుంది. చల్లని ప్రాంత దేశాలు, వేడి ప్రాంత దేశాలు ఆ ప్రాంత లక్షణాలు ఉంటాయి. కౌమార దశలో తప్పు చేయాలని ఎక్కువ ఉంటుంది. మత్తు పదార్థాలు సేవించడం, మానసిక రోగాలు, సమయోజనం తక్కువ. కౌమార దశలో కోరికలు, ఉద్రేకాలు ఎక్కువగా ఉంటాయి. ఇతడు అస్థిరంగా ఉంటాడు అని అర్థం చేసుకోవడం కష్టం. కౌమార అస్థిరం కావాలంటే దుర్గుణాలు ఎక్కువ. ఉదాహరణకి కోపము, అసహ్యము, చిరాకుపాటు ఇటువంటివి వీళ్ళలోన ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. కౌమార దశలో కుటుంబ వారు నియంత్రించే స్వేచ్ఛ నచ్చదు. స్వతంత్రంగా ఉండాలనుకుంటాడు. అయితే అతనికి పూర్ణ రూపం స్వతంత్రం లభించదు. బాల్యదశల నుండి ప్రవేశించే కౌమార దశ వస్తే తనకు తానే పెద్దవాడు అనుకుంటాడు. అయితే అన్యం బాల్యదశలో అనుకుంటాడు. కౌమార దశలో శారీరక వికాసం తీవ్రంగా ఉంటుంది. శారీరక వికాసం ఎక్కువగా ఉండడం వల్ల అనేకమైన అవగుణాలు ఉత్పన్నమవుతాయి. ఈ దశలో కోరికలు, అభిమానం, అవినాభావం, దృష్టికోణం ఎక్కువ పరివర్తన కనిపిస్తాయి. ఇందువల్ల అస్థిరత ఉంటుంది. కౌమార దశలో అప్రియమైన మాటలు ఉంటాయి. పశువుల నిర్దయుడు,
డబుల్ మీనింగ్ మాటలు, కల్పన, పగటి కలలు ఎక్కువగా కంటూ ఉంటాడు. కొన్ని విషయాలు నిర్ణయం తీసుకోక పక్కవాడిపై ఆధారపడతాడు. కౌమార దశలో ముఖ్య సమస్యలు: సాంఘిక సమస్యలు, ఉద్రేకత, ఎమోషన్స్, శారీరక సమస్యలు, అడ్జస్ట్మెంట్, సెక్స్, ఫైనాన్షియల్, పర్సనల్ ప్రాబ్లమ్స్ మొదలైనవి ముఖ్యమైన సమస్యలు కౌమార దశలో ఎదురవుతాయి. సాంఘిక సమస్యలు: స్వతంత్రుడు కోరుకుంటాడు, తల్లిదండ్రులు చెప్పిన పూర్తిగా వినడు, తన భవిష్యత్తు జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటాడు, తన భవిష్యత్తు కొరకు ఎక్కువ ఆలోచిస్తాడు. కిషోరు మరో కిషోరు గుర్తించబడతారు. ప్రియమైన కలాపాలు ఎదుటివారిపై ప్రభావం చూపుతాయి. కౌమార దశలో సామాజికమైన కదలిక ఉత్పన్నమవుతాయి. సమాజంలో కలిసి ఎదగాలి అని కోరుకుంటాడు. అదే కాకుండా సంవేగాత్మక సమస్యలు: ప్రేమ, క్రోధము, సానుభూతి స్థిరంగా ఉంటాయి. పనిలో పట్టుదల ఎక్కువ అవడానికి కారణం తాను అస్థిరంగా ఉండడం. ఎటువంటి విభిన్న అవసరాలు ఉన్నట్లయితే ప్రసన్నుడై ఉంటాడు, ఎప్పుడు అప్రసన్నుడు అవ్వడు. శారీరక సమస్యలు: కౌమారం అనేక విధాల శారీరక పరివర్తన ఉంటుంది. అమ్మాయిలు, అబ్బాయిలు పూర్వ కౌమార దశలో 10 నుండి 12 సంవత్సరాల పరిధిలో శారీరక వికాసం ఎక్కువగా ఉంటుంది. వ్యక్తిగత వైవిధ్యం తేడాలు కారణం చేత అభివృద్ధిలోకి తేడా కనబడతాయి. సమయోజన సమస్య: కౌమార దశలో పిల్లలుగా అర్థం చేసుకోలేక పెద్దగా ఉండలేడు. కౌమార దశలో శారీరక పరివర్తన: ఈ దశలో శారీరక పరివర్తన తీవ్రంగా ఉంటుంది. మగవాళ్ళలో గడ్డాలు, మీసాలు వస్తాయి. ఆడవాళ్ళలో రాజశ్రీలు అవుతుంది. యొక్క వక్ష స్థలాలు పొంగుతాయి. బొంగురు గొంతు స్వరం ఉంటుంది. కౌమార దశలో శారీరక పరివర్తన కనిపిస్తుంది. మాట వాణిలో బొంగురుతనం వస్తుంది. అయితే ఆడపిల్లలో అయితే మధురం వస్తుంది. తమ యొక్క శరీర ఆకారం బరువు తీవ్రంగా చెందును. కౌమార దశలో మానసిక దశ పూర్తి రూపంలో ఉంటుంది. కల్పన, పగటి కలలు కనడం, ఆలోచించడం, పనిపాటు చేసుకోవడం వీరికి కనిపిస్తుంది. కౌమార దశ మొత్తం వాతావరణ మార్పు చెందడం కారణంగా అతడు లయబద్ధంగా ఉండలేడు. ఇందువలన వ్యవహారంలో పరివర్తనం కనిపిస్తుంది. తన యొక్క బుద్ధి, మెదడు స్థిరంగా ఉండదు. అందువలనే లయబద్ధం చేయలేడు. ధనిష్ట స్నేహం: మిత్రుని స్నేహం చేయాలంటే వాడికి ఎంచి ఏరి స్నేహం చేస్తాడు. మిత్రులతో అధిక సమయం గడుపుతాడు. తన సమూహాన్ని ఎక్కువ గొప్పగా చెప్పుకుంటారు. ఏ సమూహంలో కలిసి తిరుగుతాడో తన కుటుంబ సభ్యుల కన్నా గొప్పగా భావిస్తాడు. ఇంట్రెస్ట్: కేకే ట్రంప్ దీనిని అధ్యయనం చేశాడు. 15 సంవత్సరాల యువకుడు పరివర్తన కనబడుతుంది. యువతి అభిరుచులు తేడా ఉంటాయి. యువకుడు ఆటల్లో అభిరుచి, యువతుల్లో నృత్య, సంగీతం, కుట్టు అభిరుచి ఉంటుంది. సామూహికంలో ముఖ్య ఉద్దేశం మనోరంజనం. యువకులు ఏ విషయంలో చింతిస్తూ ఉంటారంటే వృత్తిని ఎంచుకోవడంలో. ఏది లేకుండా ఏ మాట స్వయం కనిపించదు. వాదనలో పూర్తిగా కనిపించబడుతుంది. జ్ఞానేంద్రియ, కర్మేంద్రియాలు యువలో కనిపించబడుతుంది. 16 సంవత్సరాల
నాడుల బరువు ఎంత? 44%. మెదడు యొక్క బరువు ఎంత? 1200 నుండి 1400 మధ్యకాలంలో మెదడు బరువు ఉంటుంది. యువతి యువకులు ఎక్కువ బరువు ఎవరు ఉంటారు? యువతి. కల్పనా శక్తి ఎవరిలో ఎక్కువ ఉంటుంది? యువతిలో. సామాన్య యువకుడిలో కౌమార దశ ఎప్పుడు ఆరంభమవుతుంది? 13 సంవత్సరాలలో. యువతి యువకుడు ఏ పట్టు విడువని వలన కష్టాలు ఎదురవుతాయి? అపరాధ తప్పులు విడవకపోవడం వల్ల యువతి యువకులకు కష్టాలు ఎదురవుతాయి. ఏది నిర్మాణం చేయడానికి ఇష్టపడతారు? ఆదర్శ సమాజం నిర్మాణం చేయడానికి యువతి యువకులు ఎక్కువగా ఇష్టపడతారు. యువతి యువకుల్లో అపరాధన ఉత్పత్తి అవడానికి కారణం కొత్త అనుభవము, ఇష్టం. అందుకోసమే వీళ్ళు అపరాధము ఉత్పత్తి కావడానికి కారణం. యువతి యువకుల్లో సమయోజన అవ్వకపోవడం వలన ఏం జరుగుతుంది? మానసిక రోగం. ఏ వయస్సు వరకు యువజన నిరంతరం అభిరుచులు పరివర్తనం వస్తుంది? 15 సంవత్సరములు. యువతి యువకుడు ఏ విషయంలో స్వతంత్రంగా ఆత్మీయానుసారంగా ప్రేరణ దొరుకుతుంది? కుటుంబ విద్యాలయంలో. యువతి యువకులు తమ యొక్క కోరికలు సంతృప్తి చేయడానికి ఏం చేయాలి? చరిత్ర గల స్థలాలు త్రిప్పాలి. యువతి యువకుల్లో తమ యొక్క కోరికలు సంవేగాలు ఏ కార్యక్రమాల ద్వారా నియంత్రించాలి? సంస్కృతమైన కార్యక్రమాలు. యువతి యువకుల్లో వారి యొక్క అయిష్ట విషయాలు దూరం చేయడానికి ఎటువంటి శిక్ష వారు ఇవ్వాలి? నైతిక శిక్ష. ఏ కమిషనర్ నైతిక మరియు ఆధ్యాత్మిక శిక్ష కొరకు సిఫార్సు చేశారు? కొఠారి కమిషన్. యువతి యువకులు శిక్షా పద్ధతి ఎలా ఉండాలి? వ్యవహారికమైన పద్ధతి ఉండాలి. కోల్బర్గ్ అనే నైతిక వికాసం కొరకు ఏ స్థాయిలో ప్రస్తుతింపజేశాడు? 3 స్థాయిల్లో. శైశవ దశలో సమానత నియమాలు. తల్లిదండ్రులు అనుసరించి తల్లిదండ్రులు ఎలా ఉంటారో వారి సంతానం కూడా అలాగే ఉంటుంది. విద్యావంతులు తల్లిదండ్రులు అయితే వారి పిల్లలు కూడా విద్యావంతులు. సాధారణ తల్లిదండ్రులు అయితే వారి పిల్లలు సాధారణము. మందబుద్ధి తల్లిదండ్రులు అయితే వారి పిల్లలు కూడా మందబుద్ధి గలవారు. శరీర ఆకృతి కూడా తల్లిదండ్రుల ఆకృతి ఇది కొన్ని కనిపిస్తాయి. అమాయకపు తల్లిదండ్రులు జ్ఞానవంతుల పిల్లలు. తెల్లని రూపం కలిగి ఉన్న తల్లిదండ్రులు అయితే నల్ల రూపం పిల్లలు. రంగు రూపు బుద్ధి స్వభావం భిన్నంగా ఉంటుంది. శరీర ఆకృతి రంగు రూపము. దీనిపై కార్ల పియర్సన్ అధ్యయనం చేశాడు. శిశువు బాలులు తన తల్లిదండ్రుల ఆకృతి రూపం కలిగి ఉంటారు. తల్లిదండ్రులు పొడవు అయితే వారి సంతానం కూడా పొడవుగా ఉంటారు. తల్లిదండ్రులు తెల్లగా ఉంటే వారి పిల్లలు కూడా తెల్లగా ఉంటారు. ప్రజా శ్రేష్ఠత మీద ప్రభావం. దీనిపై కార్ల క్లీన్బర్గ్ ప్రతిపాదించాడు. అమెరికా శ్వేత నీగ్రో జాతులపై ప్రయోగం చేశారు. క్లీన్బర్గ్ అనుసరించి పిల్లల వికాస ప్రజా శ్రేయస్సుపై ప్రభావం ఉంటుంది. అయితే అక్కడ ఉన్న వాతావరణం కారణంగా అవుతుంది. వాతావరణ నీగ్రో జాతి వారు శ్వేత జాతి వారి వలె వారి వాతావరణం అనుసరించి ఉంటుంది. శైశవ దశ శిశువులో మానసిక క్రియలు ఇలా ఉంటాయి. మనోయోగము అనగా ధ్యానము, జ్ఞాపకము, కల్పన, అనుభూతి ఉంటుంది. అభివృద్ధి వికాసం ఎప్పటి నుండి ఆరంభమవుతుందంటే తల్లి గర్భం నుండే ఈ అభివృద్ధి వికాసం అన్నది ఆరంభం అవుతుంది. అభివృద్ధికి ప్రతిపాదన
ప్రతిపాదక సాధన నాటకం. శిశువులో నేర్చుకునే ఉద్దేశం ఎక్కువగా ఉంటుంది. 20వ శతాబ్దాన్ని బాలల శతాబ్దం అని క్రో అనే శాస్త్రవేత్త తెలియజేశాడు. శిశువులో అవయవాలు ప్రభావం చేసేది ఆట ఎటువంటి ప్రక్రియ అంటే స్వాతంత్ర్య ప్రక్రియ. ఆటలు స్వాతంత్ర ప్రక్రియ అని చెప్పిన వారు క్రో అనే శాస్త్రవేత్త. ఆట వలన శారీరకం ఎంత లాభం, దేహాకృతికి ఉపయోగపడుతుంది. కిండర్ గార్డెన్ ప్రతిపాదకులు ప్రోబెల్. ఆటపాటలు ఉపయుక్త ద్వారా శిశువు పాఠాలు కార్యక్రమం ఆధారంగా పాటలు నిర్మాణం అవుతుంది. ఆట వస్తువులు కొన్ని బంతులు, గుండ్రని చెక్కలు, 3 కోణాలు, కొయ్య పలకలు ఇటువంటి కొన్ని ఆట వస్తువుల ద్వారా శిశువుకి శిక్షణ ప్రాప్తి చేస్తారు. కిండర్ గార్డెన్ ప్రతిపాదకులు ప్రోబెల్ గారు ఈ విషయాన్ని మనకు ద్వారా తెలుస్తుంది. మంటేసరి పద్ధతి. బాలుడు విభిన్న ప్రకారమైన పనిముట్లతో అక్షరాలు, అంకగణితము, రేఖాగణితము ప్రాప్తిస్తాడు. ఆటల్లోనే తమ యొక్క అన్ని జ్ఞానాన్ని లభిస్తుంది. అనుకరణ సామాన్య అర్థం ఏమిటంటే ఏదైనా కార్యవస్తువులు అదే రూపాన్ని తయారు చేయడం, దాన్ని అనుకరణ అంటారు. రాయబర్డ్ వేరొక వ్యక్తి యొక్క బాహ్య నకలు చేయడాన్ని అనుకరణ అని తెలియజేశాడు. మీడ్ అనే శాస్త్రవేత్త ఎదుటి వ్యక్తి యొక్క కార్యము వ్యవహారాలు తెలుసుకొని తనదిగా చేసుకునే విధానాన్ని అనుకరణ అని తెలియజేశాడు. వ్యక్తి తన యొక్క సంపూర్ణ వికాసం, మానసిక వికాసం సగభాగం 3 సంవత్సరాల్లోనే ప్రాప్తిస్తుంది. శిశువు భావి జీవిత నిర్మాణం శైశవ దశలోనే చేసుకుంటాడు. శిశువు 2 సంవత్సరాల ఆయువు నుండే మానసిక క్రియలు వికాసం ఇస్తుంది. శిశువులో మానసిక క్రియలు మనోయోగము, ధ్యానము,